అందరికి నమస్కారం. ఆర్జిఎల్ 7034 వరి వంగడం నారేత ముగిసింది. పటేల్ నగర్ మేస్త్రి కొమరగిరి నాగకిషోర్ గారికి, వాళ్ళ అమ్మ యశోధర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది విజయవంతంగా సునాయాసనంగా అయిపోయింది. నారేత ఇంత ఈజీగా అవుతుందని మేము కూడా అనుకోలేదు. 42, 43, 44 డిగ్రీలు ఎండ కాస్తూ ఉంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఒక ఊటీ, ఒక కొడైకెనాల్, ఒక కులు మనాలి, ఒక స్విట్జర్లాండ్ మాదిరిగా అయిపోయింది, జరిగింది. లేతనారు ఏ వయసులో జరగాల్సిన వచ్చి ఆ వయసులో జరిగిపోవాలా. లేతనారు నాటడం అయిపోయింది విజయవంతంగా. దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, అదేవిధంగా విజయవంతంగా పూర్తయిపోయింది అది ఆర్జిఎల్ 7034. ఇంకొక విషయం ఏంటంటే MT 1426 మొన్న వేసాం నవంబర్లో తెలంగాణ సోనతో పాటుగా. దీనికి పడ్డ కష్టం మరి ఏ వరి వంగడం కూడా పడలా. నారు అందలేదు, వానకి ఎదగలేదు, చలి, ఒక పక్క మంచు. అసలు ఎంత కష్టపడ్డామంటే పటేల్ నగర్ తెలిసినే కదా, ఇలా ఇబ్బంది పడిపోయి చేయడం జరిగింది. అట్లా ఎన్నో వరి వంగడాలు వేస్తూ ఉంటాం మనం, నూతన వరి వంగడాలు. MT 1426 కూడా సీడ్ అయిపోవచ్చింది లాస్ట్. గట్టిగా ఇంకొక 40-50 బ్యాగులు ఉంటాయి, అంతే అయిపోయింది అది. ఏ వరి వంగడం అంటే ఇది కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ MT 1426 చాలామంది రైతు సోదరమణులు తీసుకున్నారు మన దగ్గర. తీసుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, లేతనారు నాటడం దగ్గర పిలక శాతం తక్కువది, అందువల్ల లేతనారు నాటుకోవాలి. అయిపోయింది ముగిసింది ఒక అధ్యయనం. ఆర్జిఎల్ 7034 కొత్త వరి వంగడం కాబట్టి మనం ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే వరి కోత అయిపోయిన తర్వాత దాని విషయాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. 23వ రోజు నిన్న 22వ రోజు నారు పెరిగి రాత్రి నిద్ర చేసి 23వ రోజు నారేత వేయడం, దీని యొక్క గుణగణాలు, ఇవన్నీ విశేషాలన్నీ మనం ఉరికోత హార్వెస్టింగ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. అదేవిధంగా కిషోర్ గారికి, కిషోర్ వాళ్ళ అమ్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మనం దాదాపు ఇంకొక 117 రోజులు మన ప్రయాణం కొనసాగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ నూకలు సరడం జరుగుతుంది. బ్రోకెన్ రైస్ సివిఆర్ సారు ప్రతి వారం ఫోన్ చేసి ఎలా ఉంది, పైరు ఎలా ఉంది అని అడుగుతా ఉన్నారు సారు. బ్రోకెన్ రైస్ నారేత వేసిన తెల్లారే చల్లాల, రేపు కానీ ఎల్లుండి కానీ మనం చల్లేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎండలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ ఎండలకి, వాన్లకి, తుఫాన్లకి అన్నింటికి తట్టుకొని నిలబడే వరి వంగడం మనం వేస్తున్నాం. మనకిష్టం కదా తెలంగాణ సోనని ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. మనకు నచ్చిన వరి వంగడాలు కాదు వేయాల్సింది, వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి వరి వంగడాలు మనం వేసుకోవాలా. అప్పుడే 4 రూపాయలు సంపాదించుకోగలుగుతాం, అప్పుడే మనం ముందుకు సాగలుగుతాం. ఆ విధంగా ఆ ఆర్జిఎల్ 7034 పాలడుగు వెంకట సత్యనారాయణ క్రియేట్ చేసినారు. ఆయన కృతజ్ఞతలు. సీడ్ పంపించినారు చిరంజీవి అల్లూరు 2 సార్లు ఆయన పంపించారు. ఆయన కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.